కానిస్టేబుల్ హత్య సంచలనం సృష్టించింది. హత్యకు పాల్పడ్డ నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అయితే పోలీసుల నెక్స్ట్ టార్గెట్ ఏంటి? కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసే సమయంలో రియాజ్ మనుషులు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి వారు ఇంకా ఎవరున్నారు? పోలీసులు రౌడీ షీటర్లు, గ్యాంగ్స్టర్ల పనిపడతారా? వారిని మార్చేందుకు కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారా? పోలీసుల తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన సిసిఎస్ పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య, దాని తర్వాత ప్రమోద్ను హత్య చేసినటువంటి రియాజ్ని అంతమొందించారు. మరి వాట్ నెక్స్ట్? నిజామాబాద్ నగరంలో కత్తిపోట్లను అనేది ఒక కామన్గా మారిపోయింది. ఏడాది క్రితం ఇలాంటి ఘటనలు, కత్తిపోట్ల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ ప్రాంతంలో ఇంకా రౌడీ మూకల అల్లర్లు, రౌడీయిజం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని గ్యాంగులుగా ఏర్పడి పరస్పరం దాడులు చేసుకున్నటువంటి ఘటనలు కూడా గతంలో ఎన్నో చూసాం. మరి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే ఎలా? పోలీసులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఈ అల్లరి మూకలకు, ఈ రౌడీ షీటర్లను, అలాగే ఈ స్మగ్లర్లకు అడ్డుకట్ట పడాలంటే ఏం చేయాలి అన్నది ఇప్పుడు సర్వత్రా ఒక చర్చగా మారింది. నిజామాబాద్ నగరంలో కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ ఈ అక్రమ గాంజా రవాణా కావచ్చు, 2 నంబర్ మాల్ అంటారు ఇక్కడ, ఇవన్నీ అక్రమాలు. అలాగే ఈ బైక్ చోరీలు, ఈ బైక్ల చోరీలు చేసి విడిగా పార్ట్స్ తీసి అమ్మడం, ఇలాంటి కార్యక్రమాలకు కొంతమంది ఇప్పటికే ఒక గ్యాంగుల్లాగా ఏర్పడి నిజామాబాద్ నగరంలో వారు దొంగతనాలకు పాల్పడుతూ ఒక రౌడీ మూకలుగా చలామణి అవుతూ ప్రజల్లో ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తారు. రియాజ్ హతం తర్వాత పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అన్నది నగరవాసులు కూడా ఎంతో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి అల్లరి మూకలను, ఇలాంటి గ్యాంగ్స్టర్లను, ఇలాంటి రౌడీ మూకలను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఏంటంటే ఇది ఒక భయంకరమైనటువంటి వాతావరణంగా క్రియేట్ అవుతుంది. నడి రోడ్డు పైన సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఓ కానిస్టేబుల్ని ఒక దొంగ కత్తితో చంపాడు అంటే అక్కడ ఉన్నటువంటి సమాజం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఒక్క వ్యక్తి ఒక కానిస్టేబుల్ని పొడుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఇతర ఎవరైనా అసలు కనీసం వెళ్ళి ఆపే ప్రయత్నం చేయని దుస్థితి ఏర్పడింది. సో అంటే వాళ్ళు పోట్లాడుతున్నారా, ఏదైనా సరే కానీ అక్కడ ఒక ఇష్యూ ఉన్నప్పుడు సమాజంలో ఒక పౌరుల్లాగా అక్కడికి వెళ్ళి వారిని సముదాయించే ప్రయత్నమో లేకపోతే ఆపే ప్రయత్నమో చేయాలి. కానీ అలాంటివి ఏమీ చేయలేవు. దీంతో ఒక నిండు ప్రాణం బలికొనాల్సి వచ్చింది. అతని కుటుంబం పూర్తిగా ఇప్పుడు రోడ్డున పడే స్థితికి వచ్చింది. ఇలాంటి ఘటనలు జరగకుండా, ఇలాంటివి ఏదన్నా ఉంటే మానవత్వంతో ముందుకెళ్ళి వారిని కాపాడే ప్రయత్నం చేయాలని పోలీసులు కూడా చెప్తున్నారు. సో ఇదంతా ఒకెత్తు. కానీ ఇలాంటి క్రైమ్లకి, ఇలాంటి నేరస్తులు ఇంకా ఇలా సమాజంలో తిరగకుండా ఉండాలి, వారు సమాజంలో మంచిగా ఉండాలి అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారా లేదా? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు ఉదయిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రియాజ్కి సంబంధించినటువంటి ఇంకా ఎవరు ఉన్నారు? రియాజ్ పోలీసు పట్టుకొని వస్తున్నప్పుడు రియాజ్ వెనుక ఫాలో అయిన వారు ఎవరున్నారు? రియాజ్కు సహకరించిన వాళ్ళు ఎవరు ఉన్నారు? వీళ్ళందరినీ అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? అసలు ఈ 48 గంటల్లో రియాజ్ ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో కనెక్ట్ అయ్యారు? ఇలాంటి కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. సో ఇవన్నీ ఓకే. కానీ ఇప్పుడు ఎవరైతే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో అలాంటి యువతకు తప్పనిసరిగా పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు నగరవాసులు. నిజామాబాద్ నగరంలో ప్రధానంగా గంజాయి స్మగ్లింగ్కి ఇది ఒక అడ్డాగా మారిందనే చెప్పుకుంటారు. ఈ గాంజా వల్ల యువత తీవ్రంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనేకమైనటువంటి దోపిడీలకు పాల్పడుతున్నారు. గాంజా తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. గతంలో 5 ఏళ్ల క్రితం రైల్వే గ్రౌండ్లో ఒక ఘటన చోటు చేసుకుంది.
ఇద్దరు అన్నదమ్ములను గాంజా తాగినటువంటి మత్తులో యువకులు గొంతు కోసి చంపినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తికి ఏదైనా అపాయం జరుగుతుంటే ముందుకెళ్ళి వారిని కాపాడే కనీస ప్రయత్నం చేయాలని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. సో ఇది మొత్తానికి నిజామాబాద్లో నగరంలో ఈ గ్యాంగ్ లీడర్లు కావచ్చు, రౌడీ మూకలు కావచ్చు, వీరిని అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో పంచారెడ్డి శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్. తెలంగాణలో బ్లాక్ మెయిలింగ్ పాలన నడుస్తోందని భారతీయ జనతా పార్టీ చీఫ్